అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పేని. ఈ రోజు నేను మాట్లాడే ఇష్యూ ఏంటంటే, నిన్న రాత్రి దీపావళి పండుగ జరిగింది. అందరిలో కూడా మంచిగా దీపావళి పండుగ చేసుకున్నారు. నేను కూడా అందరూ కూడా మంచిగా ఉండాలని, చీకట్లు పోయి వెలుతురు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మాట్లాడదలిచింది ఏంటంటే, నిన్న రాత్రి ఆర్కే రోజా గారు కూడా దీపావళి పండుగ ఉద్దేశించి లక్ష్మీ పూజ చేశారు. దానితో పాటు కుటుంబం అందరితో కలిసి బాణసంచాలు కాల్చారు, బాంబులు పేల్చారు, కొవ్వొత్తులు వెలిగించారు. ఏడ వరకు బాగుంది. కానీ ఈ మధ్యలో సాక్షి విలేకరి ఎక్కడున్నాడో తెలియదు కానీ మధ్యలో వచ్చాడు. ఆర్కే రోజాతో మాట్లాడడం కూడా జరిగింది. నేను ఇక్కడ కోరుకునేది ఏంటి అంటే, దీపావళి పండుగ జరుపుకునే నేపథ్యంలో లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఆవిడ మాట్లాడాల్సినటువంటి మాటలు ఏమైనా ఉన్నాయంటే, ఆ పూజకు సంబంధించి గాని, ఆ పర్వదినం, ఆ పండుగకి సంబంధించినటువంటి గాని ఒక కథ చెప్పాలి. ఎలా చెప్పాలి? పూర్వం నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ముల్లోకాలని పట్టి పీడించేవాడు. దాన్ని తట్టుకోలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు, భయపడ్డారు. ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా జన్మించి సత్యభామతో ఆ నరకాసురుణ్ణి సంహరింపజేశాడు. ఆ పర్వదినాన్ని, ఆ చీకట్లో ఏవైతే పోయాయో ఆ రోజు ఆ పండగని దీపావళి పండగగా అభివర్ణిస్తారు. దీపావళి అంటే దీపాల వరుస అని. ఆ రోజు బాణసంచాలు కాలుస్తారు, బాంబులు పేలుస్తారు. ఇది సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక పద్ధతి. ఇలా ఆర్కే రోజా పోనీ సాక్షి మీడియా ఉండేటువంటి విలేకరు వచ్చినప్పటికీ కూడా తన ఆనందంలో కూడా చెప్పాల్సినటువంటి మాటలు ఏంటి అంటే, నేను లక్ష్మీ పూజ చేసుకున్నాను, బంధువులతో ఈ రోజు చాలా కోలాహలంగా, సంతోషంగా, ఆనందంగా దీపావళి పండుగ చేసుకుంటున్నాను అని చెప్పాలి. అందులో తప్పు లేదు. నేను కూడా రోజా గారి కుటుంబం గాని, ఆవిడ గాని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. చేసుకునేది యావత్ భారతదేశం చేసుకునే ఈ పండుగలో ఆవిడ కుటుంబం గాని, ఆవిడ పిల్లలు గాని, ఆవిడ రాజకీయం కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఆర్కే రోజా ఇవన్నీ పక్కన పెట్టి ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. కష్టాలు వచ్చినా, సంతోషాలు వచ్చినా ఎప్పుడు సంతోషంగానే ఉంటాం. సో అది మా ప్లానింగ్. కానీ రాష్ట్రంలో మీరు చూస్తే ఈ 16 నెలలుగా అందరూ ఎంత కష్టపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మహిళలకి మానపానాలు పోయి. ఇక్కడ మీరు గమనించాలి, ఆర్కే రోజా 2019 నుంచి 2024 మధ్యన తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా నేను దర్శనం చేసుకున్నాను, అన్నప్రసాదం భోంచేశాను, తిరుమల లడ్డూని తీసుకున్నాను. ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఆ రోజుల్లో కూడా పవిత్రమైన శ్రీవారి కొండ మీద కూడా ప్రెస్ మీట్లు పెట్టి అన్న మీద భజన చేయడం జరిగింది. ఆ దెబ్బకే కదా 151లో 5 ఎగిరిపోయి 11 వచ్చినాయి. మళ్ళీ ఈ రోజు దీపావళి పండుగకు సంబంధించినటువంటి కుటుంబం మధ్యన జరిగినటువంటి ఆ పండుగ గురించి చెప్పడం మానేసి మళ్ళీ రాజకీయం గురించి మాట్లాడుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ వీడియో గురించి విశ్లేషించాలి. కాబట్టి మళ్ళీ ఒక్కసారి వెనక్కరండి. 16 నెలలుగా అందరూ ఎంత కష్టపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మహిళలకి మానపానాలు పోయి ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. నిరుద్యోగులు అయితే వలస వెళ్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఆర్కే రోజా మాటలు మీరు పూర్తిగా విన్నారని నేను అనుకుంటున్నాను. ఈ 16 నెలలుగా కష్టపడుతున్నారు అంటున్నావు. ఎస్, 16 నెలలుగా కష్టపడుతున్నారు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రజల పూర్తి మద్దతు పొందాలని పద్ధతిగా పనిచేస్తున్నారు, పద్ధతిగా కష్టపడుతున్నారు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ కష్టపడేది ఎవరు? కూటమి సభ్యులు. అది మర్చిపోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మానవ ప్రాణాలు మాటికి వస్తే మానవ ప్రాణాలు, ఏ మానాలు ఏ ప్రాణాలు ఒక లిస్ట్ ఇవ్వమో అంటే మాత్రం ఆధారాలు గాని నిరూపణలు గాని ఉండవు. అయితే రాష్ట్రం నుంచి ఎంత మంది వలస వెళ్ళిపోతున్నారో తెలుసా అంటుంది ఈవిడ. శ్రీమంతుడు సినిమాలో ఒక ఊరు ఉంటది. ఆ ఊర్లో కొన్ని దుష్ట శక్తులు విలన్లు ఉంటారు. వాళ్ళ దెబ్బకి తట్టుకోలేక తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేక భయపడి ఆ ఊరు వదిలి వెళ్ళిపోతుంటే రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకుంటుంటాడు. బస్సు ఎక్కే దగ్గర, వెళ్ళొద్దు మీ కాళ్ళు పట్టుకుంటాను, మనకు మంచి రోజులు వస్తాయంటే వాళ్ళు తట్టుకోలేక వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి ప్లేస్ లో ఉండేది ఆర్కే రోజా. ఇప్పుడు అందరూ వలస వెళ్ళిపోతా ఉంటే ఈవిడ వాళ్ళ బతులాడుకుంటుంది, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది. ఉండండి మంచి రోజులు వస్తాయి అంటే రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్న వలసల్ని ఆపే పులస ఈవిడ. కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మళ్ళీ విన్నాం. సో మామూలుగా దీపావళి అంటే చెడు మీద మంచి సాధించిన విజయం.
నిజంగా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం దీపావళి అంటే మాత్రం నన్ను క్షమించాలి, ఏమి అనుకోవద్దు, చెడు మీద మంచి గెలిచింది. చెడు జగన్మోహన్ రెడ్డి, మంచి చంద్రబాబు నాయుడు గారు. ఆవిడ చెప్పే అర్థంలో నిజమైన అర్థం ఏంటి అంటే చెడు మీద మంచి గెలవడం. 2019 నుంచి 2024 మధ్యన జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దందాలు, సెటిల్మెంట్లు, మైన్స్, వైన్స్, గ్రావెలు, వీటన్నిటి మీద చీకటి పరిస్థితుల మీద గెలిచినటువంటి నిజమైన వెలుగు చంద్రబాబు నాయుడు గారి కూటమి. కాబట్టి ఆవిడ చెప్పింది నిజమే. నరకాసురుడు ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుంటే అతన్ని వధించిన రోజు అందరూ సంతోషంగా ఈ దీపావళిని కన్నుల పండుగగా నరకాసురుడు అంటే ఎవరు? నరకాసురుడు అంటే రాక్షసుడు. రాక్షసుడు అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 420 CM అని గూగుల్లో కొడితే జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఆయనకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ ఎలా అయితే వస్తుందో అదే విధంగా మాన్స్టర్, రాక్షసుడు, నరకాసురుడు అని కొడితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడు. ఇది మీరు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పోయిన అంటే 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి ఎంతమంది జీవితాల్లో చీకటిని తీసుకొచ్చాడు, వెలుతురుని ఆపేశాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తోటా చంద్రయ్య, నన్నం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్, వీళ్ళందరి కుటుంబాల్లో కూడా చీకటిని నింపింది, వెలుతురుని ఆపేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అతను నరకాసురుడు. సొంత బాబాయిని పైకి పంపి చెల్లిని అనాథం చేసి చీకటి నింపింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నరకాసురుడు. సొంత చెల్లిని, కన్న తల్లిని బయటికి దోసేసి వాళ్ళ జీవితాల్లో చీకటి నింపింది, వెలుతురుని ఆపింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నరకాసురుడు. అంటే వాళ్ళ జీవితాల్లో చీకట్లు పోవాలి, వెలుగులు నిండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీపావళి చాలా సంతోషంగా. నేను అదే చెప్పింది ఇప్పుడు కూడా. ఏ కుటుంబాల్లో అయినా చీకట్లు పోవాలి, వెలుతురు రావాలి. అసలు చీకట్లు నింపింది, వెలుతురు పోగొట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నరకాసురుడు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వధించింది, సంహరించింది అనే పదాలు వాడినాం. సంహరించింది, వధించింది అంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఓడించింది. అతన్ని ఓడించారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఒకటి ఉందండి. జగన్మోహన్ రెడ్డిని ఓడించిన సందర్భంగా వాళ్ళే దీపావళి చేసుకుంటున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతున్నాయి. సో ఈ రాష్ట్రంలో కూడా నరకాసుడి వల్ల చాలా మంది కష్టపడుతున్నారు. ఆ కష్టాలన్నీ దూరం అవ్వాలి అంటే మళ్ళీ జగనన్న రాజ్యం రావాలి. ఇంతకు ముందు కూడా నారావారి రక్త చరిత్ర అన్నావు, మళ్ళీ నారావారి నరకాసురుడు అంటున్నావు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా నరకాసురుడే అయ్యుంటే 9 సార్లు శాసనసభ్యుడు అవుతాడా? నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా నరకాసురుడే అయితే 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడా? నారా చంద్రబాబు నాయుడు గారు నరకాసురుడే అయితే అతి తక్కువ వయసులో 28 సంవత్సరాల వయసులో శాసనసభ్యుడు అవుతాడా? ఆయన నిజంగా నరకాసురుడే అయితే 3 పదుల వయసులో 5 శాఖలకి మంత్రిగా పనిచేస్తాడా? ఆయన నిజంగా నరకాసురుడే అయితే హైదరాబాదు సైబరాబాద్గా తీర్చిదిద్దబడేదా? ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు టెన్షన్ గా ఇస్తున్నాడు. మెగా డిఎస్సి పోస్టులు భర్తీ చేశాడు. హంద్రీ నీవా జలాలు అప్పగించాడు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఇంకా చెప్పుకుంటూ పోతుంటే అన్నా క్యాంటీన్లు 1-2 2019 నుంచి 2024 మధ్యన జగనాసురుడు అందించిన రాక్షస పాలన నుంచి జనాల్ని కాపాడిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చరిత్రలో నిలిచి ఉంటారు. కాబట్టి నిజమైనటువంటి వెలుతురు నింపేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని మార్చినటువంటి వ్యక్తి శక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీకే తెలుసు, ఏ పండుగ వచ్చినా జగన్ గారు ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్తో ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు నింపి వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా పండుగని. అమ్మా ఆర్కే రోజా, నీకు బ్రెయిన్ ఉందా, మైండ్ ఉందా లేదా అని అడుగుతున్నా. ఈ రోజు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉండేటట్టు వెల్ఫేర్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాడు అంటున్నావు. కుటుంబం అంటే మరి సునీత గారు ఎవరు? మరి సొంత చెల్లి కన్న తల్లి ఎవరు? ఈ రోజు పండుగ దినాన, పర్వదినాన సొంత చెల్లి కన్న తల్లి ఏమైపోయింది? ఆడిపోయింది. సునీత గారు ఆడిపోయినారు. అంటే సొంత కుటుంబంలో ఉండేటువంటి స్త్రీలను దగ్గర తీసుకొని వచ్చేసి పండుగ తీసుకునేటువంటి పరిస్థితులు లేని సిగ్గుచేటు ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ నువ్వు చెప్తున్నావు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని కుటుంబాల్లో కూడా వెలుగు తెస్తానంటున్నావు. ముందు ఆయన కుటుంబంలో అంత బలుపు నిలిగించమను. కుటుంబంలో వెలుతురు రాదు, కుటుంబంలో ఇప్పుడు చెమ్మ చీకటే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అన్ని కుటుంబాల్లో కూడా వెలుతురు తెస్తాడంటున్నావు. జనాలు నవ్వుకోరా? ఈరోజు ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, తెలుగు వాళ్ళు కానీ ఏ పండుగ చేసుకోలేని పరిస్థితి. ఏమంటే ఎవరికి ఏ వెల్ఫేర్ స్కీమ్ అందట్లేదు, ఎవరు చేసుకోలేనటువంటి పరిస్థితి అంటయ్యా. నిన్న మనం ఏ
పత్రికలో అంటే ఈ రోజు వచ్చినటువంటి పత్రికల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ప్లస్ ఏ ఛానల్లో చూసినా కూడా ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో, వాళ్ళకి ఇచ్చినటువంటి పథకాల దృష్ట్యా అందరూ కూడా అర్జించినటువంటి వ్యక్తులు కూడా ఎంత ఆనందంగా ఉన్నారో ఈ రోజు అన్ని పత్రికల్లో, సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈవిడేమో ఇలా మాట్లాడుతూ ఉండదు. ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉందంటే పేమెంట్ వేశారు, పేపర్ ఇచ్చారు, ఇంత తప్ప ఇంకేం మాట్లాడుతుంది ఆవిడ? ఓన్లీ తెలుగుదేశంలో కొంతమంది ఈరోజు లూటీ చేసుకుని హైదరాబాద్లో పోయి ఎంజాయ్ చేసుకుంటున్నారు దీపావళి. అది కూడా ఆంధ్రప్రదేశ్లో చేసుకోవట్లే, అది సిగ్గుచేటు. ఎక్కడ మీరు వినాలి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీపావళి పండుగ ఇక్కడ జరుపుకోవట్లేదంట. అందరూ పోయి ఏరే రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు అంటుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ జరుపుకున్నారో అడ్రస్ తో సహా నిన్న వీడియోలు బయటకు వచ్చాయి. నాయకులు ఎక్కడ పండుగ జరుపుకున్నారో అందరికీ తెలిసింది. మన అన్న జగన్మోహన్ రెడ్డి నిన్న దీపావళి పండుగ ఎక్కడ జరుపుకున్నాడు? యలహంక ప్యాలెస్ లో జరుపుకున్నాడు. బెంగళూరులో ఉండేటువంటి యలహంక ప్యాలెస్ లో అన్న వదిన అన్నంటిచ్చి 2 కాల్చి పండుగ జరుపుకున్నారు. నువ్వు చెప్పేదానికి ఏమన్నా అర్థం ఉందా? అన్న జరుపుకున్నటువంటి పండుగ ఏదన్నా అయితే ఉందో అది బెంగళూరు యలహంక ప్యాలెస్ లో జరుపుకున్నాడు తప్ప ఆంధ్ర రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి తాడేపల్లి ప్యాలెస్ లో జరుపుకోలేదు. నువ్వు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ రాయడం కాదు, నువ్వు చెప్పిన ఈ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది. కాబట్టి 100% రోజా మాటలు వినేటువంటి పరిస్థితిలో జనాలు లేరు. ఇక మీదట ఏం చెప్తుందో 1 మినిట్ ఇందాం. మామిడికాయ రైతులు అన్యాయం అయిపోతున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంతవరకు తెలియనట్టు ఎలా నటించారో మనం చూసాం. అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటా, ఇంకా నీ గురించి మాట్లాడే శక్తి నాకు లేదు. మళ్ళీ నువ్వు పాతదంతా చెప్తావు. పాతదానికి పూర్తిగా ఎలాంటి పరిస్థితులు జరిగాయో జనాలు నమ్మినారు, మిమ్మల్ని దుమ్మెత్తు పోస్తున్నారు. నువ్వు పండగ పూట ఇంత చాట భారతం చెప్తే ఇనే పరిస్థితుల్లో జనాలు లేరు. కాబట్టి అంతకు ముందు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలోకి దండుపాళ్యం ప్రవేశిస్తే ఏం జరిగింది, సీజన్ కాకపోయినా ఎక్కడి నుంచో మామిడికాయలు తీసుకొచ్చి అక్కడ పోస్తే ఏం జరిగింది అనేది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. నీ చాట భారతము, నీ చాదస్తము, నువ్వు రాసుకున్నటువంటి స్క్రిప్ట్, నువ్వు రాసుకున్నటువంటి పద్ధతి నాకు వినే ఓపిక లేదు. కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా పేపర్ ఇచ్చేటప్పుడు ఒకసారి చదువుకొని మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.